హలో వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డీజే దువ్వాడ జగన్నాథం ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్. టాపు లేచిపోయే అంచనాల మధ్య ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చాడు డీజే. సినిమాకు సంబంధించి పబ్లిక్ లో కనిపించిన అంచనాలు, అలాగే సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, వీటిని చూసి ట్రేడ్ ఓ అభిప్రాయానికి వచ్చింది సినిమా ఓపెనింగ్స్ అదిరిపోతాయని. వాళ్ళు ఊహించినట్టుగానే డీజే ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రహ్మాండస్య బ్రహ్మాండోభ్య. మామూలు బ్రహ్మాండం కాదు. అల్లు అర్జున్ ని, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈక్వల్ గా నిలబెట్టే రేంజ్ బ్రహ్మాండం. బన్నీ కెరియర్ లో ఇది ఫస్ట్ టైం తొలి రోజున ఇంత భారీ స్థాయిలో కలెక్షన్లు వసూలు అవటం. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు పబ్లిక్ లో బన్నీ పాపులారిటీ ఏ స్థాయిలో పెరిగిందో. పక్కాగా చెప్పుకోవచ్చు ఈ కలెక్షన్ల క్రెడిట్ కంప్లీట్ గా అల్లు అర్జున్ దే. మొహమాటమే లేదు, సినిమా అసలు ఏం బాగాలేదు. బన్నీ కలేజాకే జనాలు థియేటర్ లో నీరాజనాలు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డీజే తొలి రోజున అరౌండ్ 34 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ గా చూసుకుంటే 23.5 కోటి. 2 తెలుగు రాష్ట్రాల వరకే అరౌండ్ 18 కోట్ల షేర్ వసూలు అవటం విశేషం. ముఖ్యంగా బన్నీకి నైజాం ఏరియా నుంచి సూపర్ సపోర్ట్ దొరికింది. నైజాం ఏరియా నుంచే తొలి రోజున దాదాపు 5 కోట్ల షేర్ వసూలైంది. ఆ తర్వాత ఈస్ట్ వెస్ట్ గుంటూరు నుంచి బ్రహ్మాండమైన సపోర్ట్ దొరికింది. మిగతా ఏరియాల్లో కూడా బాక్సులు బద్దలయ్యే కలెక్షన్లే కనిపించాయి. కర్ణాటక ఏరియా నుండి కూడా దాదాపు 3 కోట్ల షేర్ వసూలైంది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే యుఎస్ లో ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ నెక్స్ట్ డే కలెక్షన్ లో డ్రాప్ కనిపించింది. ప్రీమియర్స్ నుంచే $3,50,000 వసూలయ్యాయి. ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవడం బాధాకరమైన విషయం. ఓవరాల్ గా అయితే డీజే యుఎస్ లో $500,000 మార్క్ ని దాటింది. ఈ కలెక్షన్స్ అల్లు అర్జున్ కెరియర్ లో ది బెస్ట్ కలెక్షన్స్ అనే చెప్పుకోవాలి. తర్వాత సాటర్డే కలెక్షన్లు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయని రిపోర్ట్స్ అందుతున్నాయి. ఆ పైన టోటల్ వీకెండ్ అంతా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఉత్సాహకరంగానే కనిపిస్తున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విశేషం ఏమిటి అంటే రంజాన్ హాలిడేని మండే రోజున డిక్లేర్ చేశారు. 4 రోజుల లాంగ్ వీకెండ్. ఈ మ్యాటర్ డీజేకి కలిసి వచ్చేదే. టాక్ తో సంబంధం లేకుండా జనాలు ఈ సినిమాని చూస్తారని అనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ లో డీజే తప్పించి ఇంకొక ఆప్షన్ లేదు జనాలు ఎంజాయ్ చేయడానికి. హిందీలో రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ కూడా బ్యాడ్ రిపోర్ట్స్ నే దక్కించుకుంది. బాహుబలి 2 తర్వాత తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి, మరి ముఖ్యంగా మాసు యూత్ ఎంజాయ్ చేయడానికి సరైన సినిమా పడలేదనే చెప్పాలి. కొంతవరకు యూత్ ని మెప్పించి రారుండై వేడుకు చూద్దాం బెనిఫిట్ తీసుకుందనే చెప్పాలి. ఇప్పుడు మాస్ ని ఊరడిస్తూ డీజే కూడా ఆ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకునే అవకాశం గట్టిగానే కనిపిస్తుంది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ పెరిగింది. బాహుబలి 2 తర్వాత ఇంకా పెరిగింది. ఈ అడ్వాంటేజ్ కూడా డీజేకి కలిసి వచ్చేదే. ప్రస్తుతానికైతే ఈ వీకెండ్ వరకు డీజే కలెక్షన్లకి ఎటువంటి డోకా ఉండదని అనిపిస్తుంది. తర్వాత ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు 50 కోట్ల మార్క్ ని సినిమా టచ్ చేస్తుందా లేదా అన్నది శనివారం నాటి కలెక్షన్ లో డిసైడ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా 50 కోట్ల మార్క్ ని టచ్ చేసిందంటే బన్నీ స్టార్ రేంజ్ కి ఒక కొత్త అర్థం వచ్చినట్టే. ఆ పైన తొలి వీక్ డే రోజున సినిమా అసలు ఫలితం డిసైడ్ అయిపోతుంది. పోతే అల్లు అర్జున్ రేసు గుర్రం కానీ సరైనోడు కానీ బ్యాట్ టాక్ తోనే మొదలై బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ ఈ డీజే కూడా వర్తిస్తుందేమో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.